హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు అన్ని సలహాలు అన్నీ తీసుకుని సలహాదారులతో డిస్కస్ చేసి ముందుకు తీసుకెళ్లేవారు దాన్ని. అవునవును. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన నచ్చిందే చేయడం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎవరిది బెస్ట్ అనొచ్చు ఏంటి, ఎలా చూడచ్చు? ఎవరిది బెస్ట్? చంద్రబాబు నాయుడు సలహా తీసుకోకపోయినా పర్వాలేదండి, ఈయన సలహా తీసుకొని తీరాలి. మీకు అర్థమైందా? చంద్రబాబు నాయుడు ఆలోచించగలడు. చంద్రబాబు పిలిస్తే సత్యనాథాలు వస్తారండి. ఎందుకంటే సత్యనాథాలని ప్రమోట్ చేసింది చంద్రబాబు నాయుడు. ఈయన పిలిస్తే వస్తాడు, రాడు కదా. అలాగే అమెరికాలో కొన్ని కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే 100 కంపెనీలు వస్తాయి. 100 అంటే దాంతో ఒకటి అనుబంధం ఉంటుందన్నమాట. ఒక్కొక్క కంపెనీకి 4-5 కంపెనీలు అనుబంధం ఉంటుంది. అన్నీ వస్తాయి. ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో మిలీనియం హబ్ అంటే ఐటీ హబ్ కట్టేశాడు. ఎవరు వచ్చినా సరే దాంట్లో ఉండడానికి బ్రహ్మాండమైన బిల్డింగ్స్ ఉన్నాయి. అందువలన మన చేతులారా పాడు చేసుకున్నాం. కానీ అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉన్నట్టయితే బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా ఈసరికి ఉండేదన్నమాట. 20 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాడు ఉద్యోగాలు. ఏది 5,000 రూపాయలు ఉద్యోగాలు కాదు, వాలంటరీ ఉద్యోగాలు కాదు, వాడి చదువు తగ్గ ఉద్యోగాలు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి నెగ్గినప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారంటారా సార్? ఉంచుతారు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ అని కాకుండా సచివాలయంతో సంబంధం లేకుండా కొంచెం ఇప్పుడు అటెండెంట్స్ ఉంటారు చూసారా. ఇప్పుడు రేషన్ తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వడానికి, పెన్షన్ తీసుకొని ఇంటికి వెళ్ళడానికి అదేంటంటే డైరెక్ట్గా చేరుతున్నాయి. తర్వాత వాళ్ళ మీద నిఘా కూడా ఉంచుతారన్నమాట. వాలంటరీ వ్యవస్థలో ఏదైనా ఇప్పుడు అఘాయిత్యాలు చేసినా, అత్యాచారాలు చేసినా వాడిని మొత్తానికి ఏదో సివియర్గా ఉంటాయి పనిష్మెంట్లు, వీళ్ళు ఉంచుతారన్నమాట. పథకాలు ఏవి తప్పించారండి. నవరత్నాలు ఉంటాయి, వాలంటరీ వ్యవస్థ ఉంటుంది, మందు మాత్రం తగ్గించేస్తారు. మందేమో డూప్లికేట్ మందు ఎవరెవరైతే వైసీపీ పార్టీలో వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారో మొత్తం క్యాన్సిల్ చేస్తాడు. చేసి మనకు మామూలుగా ఒరిజినల్ బ్రాండ్ ఉంది కదా, రాయల్ స్టాగు, తర్వాత ఏమో మ్యాన్షన్ హౌసు, పీటర్ స్కాచ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు కేఎఫ్ స్ట్రాంగ్ కానీ, నాకౌట్ కానీ ఇట్లాంటి పాత బ్రాండ్లు అంటే జెన్యూన్గా ఉన్నటువంటి బ్రాండ్స్ని మాత్రం పెడతారండి. చీప్ లిక్కర్లు ఉండవు. అంటే మందు కూడా అంత రేటు ఉండదు. అంత రేటు ఉంటే వీళ్ళు గవర్నమెంట్ పడిపోద్ది. ఫస్ట్ వీళ్ళు గవర్నమెంట్కి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైనా చేస్తారంటే తాగుబోతులే చేస్తారు. ఎప్పుడు చేస్తారు? 300 రూపాయలు అది బాటిల్ ఉంది, వీళ్ళేమో 150కి ఇచ్చారనుకోండి, చాలు పండగ. అది అందువల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారులేండి. మేము పూర్తి తప్పించేస్తామని చెప్పరు, కానీ ఉంటుంది, బట్ బ్రాండింగ్ ఉంటుంది, రేటు తగ్గుతుంది. ఇప్పుడు రీసెంట్గా నిన్న మంచు విష్ణు గారు పవన్ కళ్యాణ్ గురించి అడిగితే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఎలా నడుస్తుంది, ఏమన్నా నెగ్గుతారా అని అడిగితే, సినిమా పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఒక పెద్ద స్టారు, రాజకీయ పరంగా మాత్రం నాకు తెలీదు, నేను చెప్పలేను, నాకు దాని మీద అవగాహన లేదని మాట్లాడారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? లేదండి, రాజకీయాలు అంటే రాజకీయం మీద అవగాహన లేదు. ఆయన చెప్పిన నిజమే చెప్పాడు అన్నమాట. ఆయనకి ఏమి తెలుసు? ఆయనకి ఏమైనా తెలిసినట్టయితే అక్కడ హాయిగా మా అసోసియేషన్కి బిల్డింగ్ కట్టిస్తా అన్నాడు, అసోసియేషన్ 24 గంటలు పనిచేసేలా చేస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరిని కూడా నాకు నా దృష్టిలో పెట్టుకుంటా అన్నాడు. ఏం పెట్టాడు? ఇప్పుడు 5 సంవత్సరం అయిపోయింది కదా. ఆయన చేసింది ఏమిటి? నలుగురిలో నవ్వులు పాలు అయిపోవడం తప్ప. అలాగంటే బాధపడతారు, కానీ ఏం చేశారండి ఆయన? ఎందుకు ఆ మాత్రం దానికి అంత పోటీగా ఎందుకు ఉండాలి? చక్కగా ఆయన ఎవరు ప్రకాష్ రాజ్ గారు ఒక డొనేషన్స్ పెట్టుకుందాం, మంచి ఫండ్స్ కలెక్ట్ చేసి అక్కడ ఏంటంటే ఒక పెద్ద ఆడిటోరియము ప్లస్ కమ్యూనిటీ హాలు ప్లస్ కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపంలో 2-3 సినిమా హాళ్ళు, వాటిని మనం రెంట్కి ఇద్దాం, షాపింగ్ మాల్ పెట్టుకుందాం, షాపింగ్ మాల్లో రెంట్లు వస్తాయి. అంటే ఏంటి? ప్రతి సంవత్సరం కూడా మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా దీనివల్ల నెలకో 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేలాగా ప్లాన్ చేద్దామని చెప్పాడు. వాళ్ళు చేస్తారా చేయరా తీసి పక్కన పెట్టి వాళ్ళు
అది జరిగే పనిలా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫండ్స్ కలెక్ట్ చేయాలంటే ఒక్కసారి అమెరికా టూర్ వేసినట్టయితే వచ్చేస్తాయి. ఒక 6 కోట్లు మొన్న వచ్చాయి. ఇప్పుడు 10 కోట్లు టార్గెట్ పెట్టుకొని అమెరికా వెళ్తారు. వీళ్ళు దాంతో కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, 4 సినిమా హాళ్ళు అండి. 4 సినిమాలకి రోజు పని ఉంటుంది. సినిమా హాల్ ఉన్నప్పుడేమో డబ్బింగ్ థియేటర్లు పెట్టుకోవచ్చు వాళ్ళు. సినిమా లేనప్పుడు డబ్బింగ్ ఇచ్చుకుంటారు. అలాగే కమ్యూనిటీ హాలు, వాటి మీటింగులు, వాటి ఫంక్షన్లు ఉంటాయి. కళ్యాణ మండపాలు అంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సర్దుబాటు రేట్లో కళ్యాణ మండపాలు అది పెట్టుకుంటారు. అంటే అది చాలా బాగుందన్నమాట. దాన్నేమో ఈయనేమన్నాడు, ఇదంతా ట్రాష్, ఎక్కడో ఉన్నాడు, తెలుగువాడు కాదు, ఆడు తమిళ సినిమాలో యాక్ట్ చేసేవాడు, ఆడు చెప్పిన మాటలు మీరు నమ్ముతారా? నేను నా డబ్బుతో నేను మా అసోసియేషన్ బిల్డింగ్ కట్టిస్తాను. ఈ మాటలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి కదా ప్రజలకి. ఎలా సమాధానం చెప్తాడు? అందుకే నోరు దాటి మాట రాకూడదండి, వస్తే నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఫండ్స్ రావట్లేదు మా బిల్డింగ్ కట్టడానికి అని అంటున్నారు సార్. ఫండ్స్ రావటం ఫండ్స్ చెప్పలేదు కదా, నేను చెప్పలేదు కదా, నువ్వేమన్నావు నీ డబ్బుతో కడతాన్నావు. ఎందుకని మరి కట్టట్లేదు అంటారు సార్? ఇక డబ్బు ఎక్కడ ఏంటండి, కోట్లు అండి ఇవి. ఆ 10 కోట్లు ఉంటే సినిమా తీసేస్తాడు. అర్థమైందా? సినిమా తీసే మూరాడులేసి అమ్మేస్తారు. కానీ ఇదంతా కాకుండా సార్, ఇప్పుడు మొన్న చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి బోలశంకర్ మీద, బ్రో సినిమా మీద. అప్పుడు ఎందుకు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటారు మంచు విష్ణు గారు? ఆ రోజు అంతంత ఫిలిం ఛాంబర్ గురించి అంతంత మాట్లాడిన ఆయన ప్రెసిడెంట్ అయ్యారు, ఎందుకని దాని గురించి మాట్లాడలేదంటారు? మాట్లాడండి, ఎందుకంటే మాట్లాడడం మీ చేత కాదు. ఫస్ట్ మాట్లాడక లాజిక్ ఉండాలి కదా. ఆయన మాట్లాడడం ఏంటి, వాళ్ళ నాన్నగారే మాట్లాడలేదు కదా. అవును సార్. దేనికైనా మంచు మోహన్ బాబు అంటే ఇప్పుడు మన మా ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ ఎలాగయ్యాడండి? మోహన్ బాబు లేకపోతే ఈయన ఎక్కడ ప్రెసిడెంట్? మోహన్ బాబు దగ్గర కూర్చొని గెలిపించుకున్నాడు. అంతేగాని అది ప్రెసిడెంట్ కింద లెక్క కాదు. ఈయనకి ఎవరు ఓటు వేయరు కదా. ఇంకా మంచు మనోజ్కి ఎవరైనా ఓటు వేస్తారు, కానీ ఈయనకి ఎవరు వేస్తారండి ఓటు? అందువల్ల అంటే ఆ యాంగిల్లో ఆయన వర్కౌట్ చేయలేడు. అది ఎందుకని అప్పుడు టికెట్ ఇష్యూ అప్పుడు కూడా మాట్లాడలేదు, మొన్న సినిమాలు దాని గురించి కూడా మాట్లాడలేదు. ఇంకెందుకని ప్రజలు ఇంకోసారి నమ్ముతారంటారు సార్? ఇప్పుడు ఆయన లేదు, ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వంటగదిలోకి వెళ్ళిపోయాడో ఇదేదో పొడి చేస్తారనుకున్నారు అందరూ. చెప్పటం లేదు, కానీ వంటగదిలోకి వెళ్ళిపోయి భోజనం చేస్తూ మాట్లాడారంటే సినిమా ఇండస్ట్రీకి వరాలు తెచ్చేస్తాడు అనుకున్నాడు అన్నమాట. అది 4 రోజులు పోయిన తర్వాత ఏదైనా చెప్తున్నప్పుడు ఏమి చెప్పడు. అరే చూస్తూ అనిపోయింది ఇది. అంటే మరి ఏమన్నా రేట్లు తగ్గిస్తారని లేదు, అసలు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు బంధువు అనేవాడు వచ్చే ముందు ప్రోటోకాల్ ఉంటుంది, ఆ తర్వాత ఏమో ఏదో కారణం ఉంటుంది కదా. కారణం లేకుండా వెళ్ళిపోయి మధ్యాహ్నం భోజనం చేసి వచ్చేస్తే ఇన్ని ఎలా ఏ పెద్ద అనుకోవాలండి ఇన్ని? అందువల్ల ఈయనకు ఉన్న గౌరవం కాస్త పోయిందన్నమాట. అరే ఉట్టి డూబుగాడే కానీ తప్ప ఇంకేం లేదు. ఎక్కువ డూబులు కొడతాడు, గొప్పలకు పోతాడు తప్ప ఆయనలో తెలిసిందేమి లేదు సార్. ఇప్పుడు మంచు విష్ణుకి మంచు మనోజ్కి కూడా రీసెంట్గా ఒక చిన్న గొడవ అవడం చూసాం. ఎందుకని సార్ వాళ్ళిద్దరు గొడవ పడి ఒక మీడియాలో అంటే ఒక న్యూస్ ఛానల్ వరకు వచ్చే వరకు ఎలా చేసుకున్నారంటారు? లేదండి, మంచు విష్ణు తాలూకు ఐడియాలజీ మంచిది కాదండి. తర్వాత ఏంటంటే మంచు విష్ణు తాలూకు మదర్ కాదు కదా ఆవిడ, ఆ మదర్ కాదు కదా. ఏదో కొంచెం వాళ్ళకి తెచ్చిన తేడాలు ఉన్నాయనుకుంటాను అన్నమాట. వాళ్ళ మదరే అంటే మదర్గా కాదంటే అంటే మొదటి భార్యకి పుట్టినవాడు మా లక్ష్మిని ఈయన పుట్టాడు. ఇప్పుడు మంచు మనోజు ఇప్పుడు అంటే పుట్టింది ఈయనకి. ఆవిడ పేరు ఏం పేరు, మా ఏదో పేరు అండి, నిర్మల పుట్టాడు, ఏదో పేరు ఉంది. ఈ పేరు తప్పైతే క్షమించండి, నిర్మల అనుకుంటాను అనమాట. అయితే ఎందుకో అక్కడ మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఇప్పుడు విష్ణు కానీ మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకుంటే చిన్న సైజు రాజు అయిపోతాడు, అంతే కదా. కొన్ని 5-6 గ్రామాలకి వాళ్ళు రాజులు. వాళ్ళు ఒక 2-3 వేల కోట్ల రూపాయలు కనిపిస్తున్న ఆస్తి.
వాళ్ళు ఎక్కడ ఏమి చేయాలనుకో చేయొచ్చు కదా. ఇప్పుడు ఈరోజు మంచు మనోజ్ వాడు వేసే డ్రెస్సులు కానీ ఉండే పరిస్థితి కానీ ఎలాగుంది కనుక అది కొంత తర్వాత ఏమో ఇక్కడ ఆ యూనివర్సిటీ ఒకటి ఉంది. ఆ యూనివర్సిటీ అంతా తన పేరుని పెట్టుకున్నాడు. ఎవరు? విష్ణు పేరుని పెట్టుకున్నాడు. తర్వాత యూనివర్సిటీ తాలూకు ఇన్ అండ్ అవుట్స్ కూడా విష్ణుకే తెలుసు, ఈయన తెలీదు. సో ఇట్లాంటి ప్రాపర్టీ విషయాల్లో కొంచెం గొడవలు వస్తాయి, అక్కడే వస్తాయి గొడవలు. మోహన్ బాబు ఏంటంటే ఎటు చెప్పలేను మంచి మనిషి మోహన్ బాబు. ఆయన తన కళ్ళ ముందు ఎలాగ ప్రాపర్టీ కోసం ఎలా మాట్లాడుకుంటున్నారనేటువంటి ఆలోచనని సహించలేడు ఆయన. చక్కగా నిర్మలాదేవి ఇప్పుడు మనోజ్తోనే ఉంటుంది, చక్కగా హాయిగా చూసుకుంటాడు. సొంత తల్లి, కడుపును కడుక్కున్న బిడ్డ ఏముందండి, ఆ కోళ్ళు కూడా అది తల్లిలా చూసుకుంటుంది. తల్లి లేదు కదా, చూసుకుంటుంది. ఇంకంతకంటే కావాల్సింది ఏముంది? తిండికి బట్టకి లోటు లేదు, బంగారం లోటు, దేని లోటు ఉంది? అన్ని లోటు లేకంటే ఉన్నప్పుడు అక్కడే ఉంటుంది అన్నమాట. మోహన్ బాబు కూడా చాలా, మోహన్ బాబుని కూడా ఆవిడ మౌనికారెడ్డి చాలా బాగా భక్తితో చూసిందన్నమాట. ఆయన దగ్గర ఆయన కావలించుకోవడం ఎలా కావలించుకుని తెలిసినా రివ్వున వెళ్ళిపోయి మామగారు మీరు మామగారు కాదు, మీరే నా తల్లి తండ్రి అన్నట్టుగా కావలించుకుంది. కనుక ఇవన్నీ కూడా మనసులో పట్టేసే అంశాలు కనుక వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే మంచు విష్ణు కొంచెం నేరో మైండ్, ఆ నేరో మైండ్ కనుక ఆయన తన తాలూకు ఆలోచనలతో తనే మగ్గిపోతుంటాడు, కానీ అది ఎవరికి హెల్ప్ చేయదు. నా ఉద్దేశం ఏంటంటే నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు, అప్పుడు భగవంతుడి తాలూకు హెల్ప్ కూడా ఉంటుంది. నీకు అప్పచెప్పిన బాధ్యతలు, నువ్వు కట్టిపెట్టుకున్న బాధ్యతలు నిర్వహించకుండా నువ్వు ఎక్కడ ఏ పని చేయటం లేదు, ఏ పని కూడా సంపూర్ణంగా చేయటం లేదు. ఓ పక్క నీ పిల్లలు పెరిగిపోతున్నారు, నలుగురు పిల్లలను, అది కాదు కదా. అందువల్ల విష్ణుకి మనోజ్కి మధ్య తేడా అది. విష్ణు పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్, మనోజ్ అలా కాదు. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.